హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ లలితాంబిక శారీస్. ఈరోజు నేను ఫస్ట్ మీకు చూపించేది వచ్చేసరికి ప్యూర్ రామాంగో శారీ అండి. ఇది ప్యూర్ బెనారసీ రామాంగో శారీ. మీకు షోరూమ్స్లో 12,000 నుంచి 10,000 నుంచి 12,000 వరకు కూడా సేల్ చేసే శారీ అండి ఇది. శారీ అంతా ఓపెన్ చేయము. ఇది వచ్చేసరికి ఫ్రెష్ శారీ అండి. మిస్టేక్స్లో అలాగే వచ్చినాయి ఏం కాదు. ఇట్లా ప్యూర్ పట్లు అసలు రావండి. అలాగా హ్యాండ్లూమ్ శారీ పైకి ఉళ్ళేసి ఆల్ ఓవర్ బుట్ట వచ్చిందండి. అదంతా కూడా కదువా వివింగ్ అనమాట అండి. మీకు వీడియోలో చూపిస్తున్న దానికంటే కూడా ఇంకా బ్రైట్ కలరు, చాలా బాగుంది శారీ. వీవింగ్, బ్యాక్ సైడ్ వీవింగ్ అంతా కూడా చూపిస్తాను. ఇది ప్యూర్ అండి క్లాత్. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇది ప్యూర్ కాదు అని అంటే కనుక నేను రిటర్న్ తీసుకుంటానండి, అంత గ్యారంటీ ఇస్తున్నాను. ప్యూర్ రామాంగో శారీ ఇది. ఒకసారి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. క్లాత్ కూడా మీకు వీడియోలోనే తెలిసిపోతుంది. కలర్ అయితే మాత్రం కొంచెం లైట్గా పడుతుంది, యాక్చువల్గా కొంచెం డార్క్ అండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా పడుతుందండి కలర్. కాంబినేషన్ వచ్చేసరికి ఈ గ్రీన్ అండ్ కొంచెం లైట్ గ్రీన్, కొంచెం డార్క్ గ్రీన్ అండి. ఇదేం కలర్ అంటే పచ్చితికాయ కలర్ అంటారు కదా, ఆ కాంబినేషన్ వచ్చిందండి. ఈ పర్పుల్కి పర్పులేనా, వైలెట్ కదా, డార్క్ వైలెట్కి ఇలా వచ్చిందండి. కదువావి ఇంకోటి వచ్చి గోల్డ్ బుట్ట, ఇంకోటి వచ్చేసరికి ఇలా సిల్వర్ బుట్ట వస్తుంది. ఈ బుట్ట కూడా మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి ఒక్కసారి. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. పళ్ళు వచ్చేసరికి ఇలా మ్యాంగో పళ్ళు వస్తుంది. సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో పళ్ళు వస్తుంది మీకు. లైటింగ్ సరిపోవట్లేదు. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. జరీ లైన్స్ ఇలా బ్లౌజ్ వస్తుంది. బార్డర్ కూడా చాలా బాగుంది. మీకు బ్యాక్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను చూడండి. కదువా వీవింగ్ అంటే మీకు ఐడియా ఉంటే కనుక ఓకే, లేని వాళ్ళు ఒకసారి మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇలా వస్తుంది అనమాట అండి. 1 థ్రెడ్ వస్తుంది. 1 థ్రెడ్తోనే ఇదంతా ఇలా రివర్స్ అయ్యి అదే వస్తుంది తప్పితే ఇంకా గుచ్చుకోవడం అలా ఏమి ఉండదు. చాలా బాగుంటుంది. దీన్ని మన ఆంధ్రాలో జామ్దాని వీవింగ్ అంటారు, ఆ స్టైల్లో వస్తుంది అనమాట అండి. ఒక థ్రెడ్కి ఒక ఎండ్ ఉంటుంది అంతే. స్టార్టింగ్ పాయింట్ ఒకటి, ఎండింగ్ పాయింట్ ఒకటి. ఇదంతా కూడా కటింగ్ ఉండదు. దాన్నే ఇలా మలిచి దాన్నే వీవర్స్ దాన్నే నేస్తారనమాట అండి. ప్యూర్ పట్టు ఇది. ఇక్కడ శారీ అంతా ఆల్ ఓవర్ ఈ విధంగా వచ్చిందండి. చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. ప్యూర్ కదండి, ఇంకా నేను ఇన్నిసార్లు చెప్పక్కర్లేదు. ప్యూర్ అయితే మీకు ఆటోమేటిక్గా కలర్ కాంబినేషన్స్ తెలిసిపోతుంది, ఆ షైనింగ్ కూడా తెలిసిపోతుంది. అంత లైట్ వెయిట్ ఉంటాయి ఇవి ప్యూర్స్. శారీ కాస్ట్ కూడా నేను కొంచెం మీరు అనుకున్న దానికన్నా నేను రీజనబుల్గా ఇస్తానండి. ఎవరైనా ఈ శారీ కావాలి అంటే కనుక ఒక్కసారి మెసేజ్ చేయండి నాకు. యాక్చువల్గా నేను కొంచెం తక్కువ ప్రైస్కే ఇస్తాను కాబట్టి నేను అలా ప్రైజెస్ పెట్టి వీటి వాల్యూ అయితే పడగొట్టకూడదండి. అంచేత నేను ప్రైస్ చెప్పట్లేదు. 10+ లోపు అయితే ఇవ్వద్దని చెప్పారండి కస్టమర్ నాకు. అదే వీవర్ అయితే ఆ ప్రైస్కే ఇమ్మని చెప్పారు. నేనైతే చాలా తక్కువ మార్జిన్ వేసుకునే ఇస్తున్నానండి. ఇంకెవరికైనా ఈ శారీ కావాలి అనుకుంటే కనుక ఒకసారి ఈ పిక్ పెట్టండి నాకు. కాంబినేషన్ అదేనండి ఎగ్జాక్ట్గా. చాలా అంటే చాలా బాగుంది. అంటే డిఫరెంట్గా చాలామందికి పర్పుల్కి పింక్లు ఇలా గోల్డ్ సిల్వర్లు మామూలుగా వస్తాయి, కానీ ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి. చాలా లైట్ వెయిట్, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ రామాంగో అండి, బెనారసీ రామాంగో. బాక్స్లో పెట్టండి చీర.
మీలో ఎవరికైనా కనుక ఇందులో కలర్స్ కావాలి అనుకుంటే కనుక మీరు ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చండి. ఈ శారీస్ నేను ప్రైజెస్ పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను చెప్తాను. ప్రీ బుకింగ్ చేసుకున్నప్పుడు మీకు ఏ కలర్ కావాలో పిక్ పెడితే నేను ఆ విధంగా మీకు కలర్స్ వేయించి తెప్పిస్తానండి. మీకు ఆ కలర్లో చేయిస్తాం అనమాట అండి శారీ. 1 month వరకు అయితే పడుతుందండి టైము. ఇది వచ్చేసరికి ప్యూర్ సాటిన్ అండి, ప్యూర్ సాటిన్ అనమాట అండి. సాటిన్ అనేసరికి మీరు ఎలా అంటే ఇది జారిపోతుందేమో అనుకుంటారేమో, కానీ ఇది ప్యూర్లో వచ్చిందండి. ఈ టైప్ క్లాత్ అనేసరికి నేను కూడా ఫస్ట్ టైం అండి ఈ శారీని అయితే సాటిన్లో కూడా ఇంత మంచి క్లాత్ ఉంటుందా అని చెప్పి ఫస్ట్ టైం నాకు తెలిసింది. అంత బాగుంది క్లాత్ అయితే, చాలా బాగుంది. అంటే ఇలా జారిపోయే జారుడు సాటిన్ కాదు. దీని శారీ టజిల్స్ చూడండి ఎంత అందంగా ఇచ్చారు. ఇది కంప్లీట్గా డిజైనర్ పీస్ అండి, చాలా బాగుంది. మనం లాస్ట్ టైం ఇందులో 2 కలర్స్ తీసుకొచ్చాము, ఆ 2 కూడా అయిపోయినాయి. ఇంకా మళ్ళీ మనం ప్రీ బుకింగ్ కూడా చేసుకున్నాము. కస్టమర్స్ కూడా చాలా బాగా నచ్చినాయి అండి ఈ శారీస్. లాస్ట్ టైం మనం సీ గ్రీన్ అండ్ ఇలాచీ గ్రీన్ ఈ 2 ఇచ్చామండి. సీ గ్రీన్ కాదు, సీ బ్లూ అండ్ ఇలాచీ గ్రీన్. ఇక్కడ నీ లెంత్ వరకు అలా వర్క్ వస్తుంది అనమాట అండి. మిగతా అంతా కూడా అలా ప్లెయిన్ వస్తుంది. ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి వర్క్ లేని చోట చూపిస్తాను చూడండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుందో చూడండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. వర్క్ కూడా చాలా, బోర్డర్స్ కాదు ఇది దీనికి బోర్డర్స్ ఉండవండి. బోర్డర్స్ వద్దు, డిఫరెంట్గా కావాలి నాకు, యూనిక్గా ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి. ఇవి డిజైనర్ శారీస్ అనమాట అండి. శారీస్ నీ లెంత్ వరకు వర్క్ వస్తుంది, పైన అంతా ప్లెయిన్ ఉంటుంది. థ్రెడ్ వర్క్ కదండి మొత్తం శారీ అంతా, దానివల్ల కొంచెం వెయిట్ అనిపిస్తుంది శారీ. అలా అని చెప్పి హెవీ వెయిట్ అయితే కాదండి, మోయలేనంత వెయిట్ అయితే కాదు. బ్లౌజ్ కూడా ఇందులోనే ఉండటం వల్ల శారీ వెయిట్ అనిపిస్తుంది. బ్లౌజ్ అంతా ఇలా జరీతో, వీవుడ్ జరీతో వచ్చిందండి. ఒక్కసారి శారీ వచ్చిన తర్వాత సాటిస్ఫై అవ్వలేని వాళ్ళు లేరండి, అంత నచ్చినాయి అందరికీ కూడా. మన దగ్గర షాప్లో కూడా బాగా సేల్ అయినాయి ఇవి. ఇది మంచి గ్రే అండి, మీకు వీడియోలో కనిపిస్తున్న దానికన్నా కొంచెం లిటిల్ బిట్ లైట్ ఉందంటే, చాలా బాగుంది కలర్. మీరు డిఫరెంట్గా కావాలనుకుంటే ఇది హాఫ్ వైట్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది శారీకి. ఇందులో కలర్స్ ఉన్నాయండి. నేను లాస్ట్ టైం తెప్పించాను అన్నాను కదా, ఇదే కదా బ్లూ. లాస్ట్ టైం కూడా ఒక కస్టమర్ తీసుకున్నారండి, అదే కలర్. ఇది సీ బ్లూ అనమాట. ఇవి నేను ప్రీ ఆర్డర్స్ మీదే తెప్పించానండి. ఇవి ఫ్యాబ్రిక్ షైనింగే తెలుస్తుంది చూడండి మీకు, క్వాలిటీ అంటే సాటిన్ కదా షైనింగ్ ఉంటుంది అనుకోవచ్చు. ఇది ప్యూర్ అనమాట అండి, సాటిన్లోనే ప్యూర్ క్లాత్కి సాటిన్ బేస్ వస్తాయి అనమాట అండి. ఇది బ్లౌజ్ అండి. మర్చిపోయిన శారీ కాస్ట్ చెప్పట్లేదు, నాకు కూడా చెప్పలేదు కదా. 24 అండి, 2400 అండి శారీ కాస్ట్ వచ్చేసరికి. ఫస్ట్ దానికి చెప్పలేదు కదా, ఇంకా దానికి ఇంకా ఓపెన్ చేయొద్దు. అది లాస్ట్ టైం వీడియోలో ఉంది సేమ్ కలరు, ఇదేనండి శారీ, సేమ్ ఇలాగే ఉంటుంది. శారీస్ అన్నీ ఓపెన్ చేస్తే, ఈ ఫ్రెష్ శారీస్ అన్నీ ఓపెన్ చేస్తే అన్నీ పాడైపోతాయి, లుక్ బాగోట్లేదు, అంచేత ఓపెన్ చేయట్లేదు. అన్నిటికీ కూడా ఇలా థ్రెడ్ వర్కే వస్తుందండి, లక్నో వర్క్లా ఉంటుంది. లుక్ వైజ్గా చాలా బాగుంది. శారీ కాస్ట్ వచ్చేసరికి 2400 అండి. ఇందులో ఈ 3 కలర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి మంచి ప్యూర్ జార్జెట్ అండి. ప్యూర్ జార్జెట్ మీద పిటాయ్ వర్క్ అని, ఈ వర్క్ చాలా బాగుంటుందండి. మొత్తం షిబోరీ టైప్లో ఇలా డైమండ్స్లా వచ్చి, మొత్తం ఓపెన్ చేయొచ్చు సారీ. సరే చేసి శారీలో వస్తుందండి. మొత్తం చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ అండి శారీ. వర్క్ కూడా చాలా బాగుంది.
ఇలా వస్తుంది. స్కాలప్ వచ్చేసరికి చిన్న చిన్న కట్ వర్క్ లా వస్తుంది. కట్ వర్క్ లో కూడా ఇలా సీక్వెన్స్ వచ్చింది, చాలా బాగుందండి. శారీ అంతా వేవ్ డిజైన్ ఇలా వచ్చింది. శారీ చాలా లైట్ వెయిట్ ఉందండి. ఈ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. ఇదేంటంటే దీన్ని ఏమంటారు క్లాత్ని, ఇది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంది. మొత్తం శారీ అంతా కూడా ఇలా వర్క్ వచ్చింది. అదే శారీ కదా, మీన్ బ్లౌజ్ అండి. మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ వచ్చి డ్రాప్ షేప్లో వచ్చి మీకు హ్యాండ్స్కి వేసుకోవడానికి ఇలా బార్డర్ వచ్చింది. చాలా బాగుంది బ్లౌజ్ అంతా కూడా. ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి, బ్లౌజ్ ఫ్యాబ్రిక్. ఈ జార్జెట్స్ అవి అయితే కొంచెం మన్నవు, ఇదైతే బాగా క్లాత్ మన్నుతుంది అలా అని చెప్పి క్వాలిటీ బాగుందండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 2400 అండి. అది జార్జెట్, ఇది వచ్చేసరికి క్రేప్ అండి, ప్యూర్ క్రేప్. ఇది బ్లౌజ్ అనుకుంటా. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. ఇలా హ్యాండ్స్కి వస్తుంది, ఇలా హెవీగానే వచ్చిందండి. 2 హ్యాండ్స్కి వచ్చింది, బ్యాక్ నెక్ కూడా వచ్చింది. ఇది ప్యూర్ క్రేప్ అండి, ఇది క్రేపే కదా, ప్యూర్ క్రేప్ అండి. చాలా బాగుంది క్లాత్. వర్క్, ఈ వర్క్ మాత్రం ఇది డిఫరెంట్గా ఉంటుంది అనమాట అండి. ఇది బ్రైట్గా ఉండదు, ఇలాగే ఉంటుంది. ఈ వర్క్ స్పెషాలిటీ అదేనండి. చక్క స్కాలప్ ఇలా వచ్చి చాలా బాగుంది. శారీ అంతా ఈ విధంగా వచ్చిందండి. ఇది పళ్ళు. శారీ కాస్ట్ వచ్చేసరికి 1500 అండి. ఇందులోనే రెడ్ అవుట్ వచ్చింది, లాస్ట్ టైం పింక్ వచ్చింది కదండి, ఆ స్టైల్లో వచ్చింది. లాస్ట్ టైం ఇందులోనే రాణి పింక్ తెప్పించాం, ఇప్పుడు చూపించిన రాణి పింక్ లో సేమ్ వర్క్ అండి. ఈ వర్క్ మాత్రం చాలా యూనిక్ గా ఉంది. లైవ్ లో ఈ వర్క్ చాలా బాగుందండి. యూనిక్ డిజైన్ అనమాట అండి ఇది. చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది శారీ అయితే మాత్రం. మంచి రెడ్ అండి, బాగుంది. మీకు వీడియోలో బ్రైట్ రెడ్ లా ఉంది, ఇది బ్రిక్ రెడ్ అనమాట అండి. అంటే బయటికి వెళ్తే రెడ్ కొట్టేసినట్టు కనిపిస్తుంది కదా, అలాంటి రెడ్ కాదు, బాగుంది రెడ్. దీనికి ఏంటి వర్క్ ఇచ్చాడు, దీనికి సేమ్ ఫ్యాబ్రికే ఇచ్చాడండి క్లాత్, కాకపోతే వర్క్ వేరే సారీ వర్క్ బ్లౌజ్ వచ్చేసినట్టుంది. ఇదే సేమ్, కాకపోతే ఏంటంటే డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట అండి. వర్క్ దగ్గరికి ఇచ్చేసాడు, ఇలా వచ్చింది కదండి శారీ అంతటికి. వేరే శారీ కాదు, ఇదే వర్క్ కొంచెం ముద్ద వర్క్లా దగ్గరికి ఇచ్చాడు అనమాట అండి. అది స్కాలప్ వచ్చేసరికి ఏ విధంగా కొంచెం దూరంగా వచ్చింది. హ్యాండ్స్కి నెక్ పార్ట్కి వచ్చేసరికి ఇలా దగ్గరగా వచ్చింది వర్క్. ఇది శారీ కాస్ట్ వచ్చేసరికి 1400 అండి.